హాయ్ స్పిరిచువల్ సీకర్స్, మనం ఇంకొక అద్భుతమైన శివాలయం టెంపుల్కి వచ్చాము. పీలి మండప్ టెంపుల్ అంటారు ఇది. ఈ పీలి మండప్ టెంపుల్ ఒక శివుడే ఒక విశిష్టంగా ఉన్నాడు. ఈ టెంపుల్లో శివయ్య అంటే వీళ్ళు చెప్పడం అయితే శివయ్య పాదాలు ఉన్నాయి. ఇక్కడ శివయ్యతో పాటు నవగ్రహాలు వెలిసారు. నవగ్రహాలతో పాటు నంది కూడా ఉంది. నంది ఇవన్నీ లోపల వాటర్లో ఉన్నారు. వాటర్లో ఉంటే నంది వాటర్ క్లీన్ చేసినప్పుడు విగ్రహాలు అంటే నవగ్రహాలు మటుకు అక్కడ నుంచి తీసుకొచ్చి పైన పెట్టి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. దాని పక్కనే శివయ్యని ప్రతిష్ఠ చేశారు. కానీ స్వయంభూగా వెలిసిన శివలింగము నందీశ్వరుని మాత్రం కింద వాటర్లో పెట్టారనమాట. ఈ శివాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏదన్నా సరే మనసులో గట్టిగా కోరుకుని శివయ్య ముందు విన్నవించుకుంటే 100% కోరికలు తీరాయంట. మీకు ఈ టెంపుల్ డిస్క్రిప్షను టెంపుల్ చూపిస్తా. అంటే వాటర్ ఉంది కాబట్టి మీకు శివలింగం చూపించలేను. ప్రతి సోమవారం వాటర్లో దిగి పూజ చేస్తారంట. వాటర్ క్లీన్ చేసి మీకు అప్పుడు చూపిస్తారంట. మీరు సోమవారం రాగలిగితే మీరు శివయ్యని దర్శనం చేసుకోవచ్చు. మళ్ళీ ఆటోమేటిక్గా శివాలయం మొత్తం వాటర్తో నిండిపోతుందంట. ఈ టెంపుల్ పేరు వచ్చేసి పీప్లీ శివయ్య టెంపుల్. ఓకే, డిస్క్రిప్షన్ లొకేషన్ పెడతాను, కంపల్సరీ విజిట్ చేయండి. ఈ టెంపుల్ పవర్ ఇంకోటి ఎందుకని అంటారే, ఎదురుగా మీరు చూస్తే శ్మశానం ఉంటుంది. మీకు అందరికీ తెలుసు శివయ్య అందరి బంధువు. అందుకని శ్మశానంలో కాలేదు శవాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఆయన తోడే ఉంటారని చెప్పేసి మనం చాలా సార్లు విని ఉంటాము. మనకి ఎట్లా కాశీలో మణికర్ణికా ఘాట్ ఎందుకు పవర్ఫుల్ అంటారో, ధ్యానం చేసుకున్న ఏదైనా కోరికలు తీరినా అని అంటే ఒకసారి మీరు ఇక్కడ చూస్తే ఎన్నికల కాష్టాలు ఇక్కడ చూడండి, ఎన్నికల కాష్టాలు ఇదవుతున్నాయి. ఇక్కడ మీకు శివయ్య ఉన్నాడు. మీకు దగ్గరగా చూపిస్తానండి. ఒకసారి దగ్గరగా జూమ్ వస్తే జూమ్. అక్కడ చూడండి, మొత్తం అక్కడ నుంచి ఆ సరౌండింగ్ మొత్తం కాస్తాలే. చూడండి మొత్తం ఇక్కడ వరకు. ఇక్కడ మీకు పీపీ మహారాజ్ శివయ్య టెంపుల్. ఓకే, ఇక్కడ వాళ్ళు చెప్పినట్టుగా శివయ్య పాదముద్రలు శివలింగం ఇటు పక్క కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి మీకు చెప్పాను కదా, కింద స్వయంభూగా వెలిసారు శివయ్య అని. ఇది చూడండి వాటర్తో ఉంది. ఇక్కడ వీళ్ళు వాటర్ కూడా టేస్ట్ చూసారంట. వాటర్ స్వీట్గా ఉంటుంది అని చెప్పేసినారు. ఇక్కడ వాటర్ ఇంకొక 3 feet దిగితే మీకు శివయ్య కనిపిస్తాడు. శివలింగం లోపల ఉంటుంది. ఎవ్రీ సోమవారం క్లీన్ చేస్తారన్నారు. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇక్కడ చూస్తే లోపల నుంచి విగ్రహాలు తీసేసి ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ చూడండి నందీశ్వరుడు, శివయ్య, ఆ నవగ్రహాలు కింద శివయ్యతో పాటు వచ్చిన నవగ్రహాలు అవి కింద నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేశారు. చూడండి అమ్మవారు, ఇక్కడ చూడండి హనుమాన్, విఘ్నేశ్వరుడు, స్కందాక్ష సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివయ్య. ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్, చాలా విశిష్టతతో కూడుకుంది. పీలి మండప్ శివాలయం గురించి లోపల ఆ వాటర్లో ఉండే విగ్రహం ఇప్పుడు మనకు డివోటీ చెప్పారనమాట ఎట్లా ఉంటుంది. ఎందుకంటే ఆయన చూశారనమాట. ఫస్ట్ వచ్చేసి విగ్రహం దిగంగానే నందీశ్వరుడు పక్కన పాదాలు, ఆ ముందర శివయ్య స్వయంభూ అంటే అందరూ వాటర్ కంప్లీట్గా తీసిన తర్వాత మనకు కనపడేది విధానం చెప్తున్నారు అనమాట. దాని బ్యాక్ సైడ్ మీకు విగ్రహాలతో ఉండిందంట. ఆ నవగ్రహ విగ్రహాలు కింద నుంచి తీసి పైన ఇప్పుడు మీకు ఇంతకుముందు చూపించాను కదా, అక్కడ ఆ శివయ్యని నందీశ్వరుని ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ విగ్రహాలను కూడా పైన తీసుకొచ్చి ప్రాణ ప్రతిష్ఠ చేశారంటండి. మీరు కంపల్సరీ సోమవారం విజిట్ చేస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఆ విగ్రహం శివయ్యని దర్శనం చేసుకోవచ్చు. పీలి మండపం చూసినారు కదండి, ఒక డివోటీ అంటే రెగ్యులర్గా వచ్చే డివోటీ ఆయన విషెస్ అన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ అయినాడు. లైఫ్లో సెటిల్మెంట్ రావడానికి కారణం శివయ్య అని అంటున్నారు అనమాట. ఆయన చెప్పినట్లుగా భోలేనాథ్ అందరి వాడు అనమాట. ఇక్కడ మీరు శ్మశానము ఇవన్నీ చూసుకోవడానికి ఆయన స్వయంభూగా ఇక్కడ వెలిసాడని నేను అనుకుంటున్నానండి. నవగ్రహాలతో పాటు వెలిసాడు స్వయంభూ శివయ్య. ఆ నవగ్రహాలు తీసుకొచ్చి పైన ప్రాంత ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ డివోటీ చెప్పినట్టుగా ఇంతకుముందు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కంప్లీట్గా ఈ టెంపుల్ మొత్తం వాటర్తో నిండినప్పుడు ఇక్కడ జరిగిన మిరాకిల్ ఏంటంటే, వాటర్ అంతా క్లీన్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి ఒక పాము స్వయంగా వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయింది. దాని తర్వాత తాబేలు కూడా వచ్చి అంటే ఎలా దిగిందో తెలియదు. లోపల ఇక్కడ మీకు కొనేరు చూపించాను కదా, లోపల శివయ్య ఉంటున్న వాటర్లో అక్కడ ఉండేసేసి అక్కడ శివయ్యని పూజ చేసుకుని దర్శనం చేసుకుంది. తర్వాత దాన్ని తీసేసి మేము బయట పెట్టామని చెప్పేసి అన్నారు. ఈ టెంపుల్కి ఒక కమిటీ ఉందండి. కంప్లీట్గా ప్రతి సోమవారం అన్నదానం జరుగుతుందంట. చాలా విశేషంగా పూజలు జరుగుతాయంట. మీరు శివయ్యని దర్శనం చేసుకోవాలి, ఆ వాటర్లో నుంచి కంప్లీట్గా వాటర్ తీసేసి శివయ్యని చూడాలి అని అంటే మీరు సోమవారం వచ్చినట్లయితే మీరు మీ శివయ్యని దర్శనం చేసుకోవచ్చు. ఈ టెంపుల్ యొక్క డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్తే మీరు శివాలయం టెంపుల్ గురించి
ఇక శివ ఎంత పవర్ఫుల్ ఒకసారి చెప్పండి. ఇక్కడ శివయ్య ఎంత పవర్ఫుల్ అంటే ఇక్కడ ఏమనుకుంటే అక్కడ ఏదన్నా జరుగుతుందండి. ఇది మెయిన్ ఏంటంటే శివుడు అంటే మనకి శ్మశానవాసి అని ఎక్కడ ఉండడు, శ్మశానంలా తిరుగుతూ ఉంటాడు. అది ఎందుకు పవర్ఫుల్ అంటే ఇక్కడ చూస్తూ ఉన్నారు మీరు కాష్టాలు ఎలా కాలుతున్నాయో. ఇక్కడ అది ఎప్పుడు రుద్రుల కాల రుద్రుడు అంటారు కదా, ఎప్పుడు శ్మశానంలోనే తిరుగుతూ ఉంటాడు, అవి ఎప్పుడు కాలుతూనే ఉంటాయి. ఇక్కడ భక్తుల విశ్వాసం ఏంటంటే శివుడు ఇక్కడ స్వయంభూ వెలిసిండు కాబట్టి ఇక్కడ మండే రాగానే అసలు క్రౌడ్ ఒక విపరీతంగా ఉంటుందండి. అసలు క్రౌడ్ అసలు తట్టుకోలేం మనం. అన్నదానం ఇలా జరుగుతుంది. ఎట్లాంటి కోరికలైనా నెరవేర్చే శక్తి మన శివయ్యకు ఉంది. నమ్మితే చాలండి, అడిగితే ఇట్లా భోలేనాథ్ అని అంటారు కదా, ఇట్లా నమ్ముకుంటే చాలా దేవుడు ఏదైనా ఇచ్చేస్తాడు. నా మిరాకిల్స్ ఏంటంటే ఒకసారి వర్షాలు వచ్చినప్పుడు ఈ టెంపుల్ అన్ని మునిగిపోయినప్పుడు గండిపేట నిండిపోయినుండే. నాకు తెలిసి ఒక 1 year బ్యాక్ మొత్తం ఈ నీళ్ళన్నీ వచ్చేసినాయి, టెంపుల్ మొత్తం మునిగిపోయిందండి అసలు. అయితే టెంపుల్ మునిగిపోయింది. ఏమైందంటే ఒక 2-3 రోజుల కింద మేము వాటర్ తోలుతుంటే పాము నీళ్ళకి ఒక పాము తాంబేలు వచ్చి ఇక్కడ స్వామి దర్శనం చేసుకోవడం జరిగిందండి. అదొక మిరాకిల్. అది పాము వచ్చింది ఒకసారి, అదొకటి. ఒకసారి తాంబేలు ఇట్లా వచ్చి వాటర్లో ఇక్కడ శివయ్య కింద వాటర్లో దిగింది అది. అయితే మేము ఏం చేసినాం, అది ఎక్కడ పోవాలో అర్థం కాక మేము ఏం చేసినామంటే అప్పుడు గుడి కమిటీ మెంబర్స్ వాళ్ళందరూ ఉండే, వాళ్ళందరూ కలిసి అది దాన్ని ఎక్కడైనా వదిలేసామని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ వాటర్ వదిలేసి వెళ్ళిపోయింది అది. అంత చాలా మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. మన కళ్ళతో నమ్మాలా లేదా అని. ఏ టైంలో మనకు ఇక్కడ విశేషంగా జరుగుతాయి? కార్తీక పౌర్ణమి కాక ఇంకా సోమవారము కార్తీక మాసము, ప్రతి మంత్ వచ్చి శివరాత్రి మాస శివరాత్రికి అమాసకి ఇట్లా జరుగుతూ ఉంటాయి. అన్నదానం ప్రోగ్రామ్స్ ఎప్పుడు జరుగుతాయండి? ప్రతి సోమవారం, ప్రతి మండే ఉంటుందండి. దీనికి ట్రస్ట్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు జస్ట్ ఇప్పుడే వెళ్ళిపోయారు. నేను యాక్చువల్గా డివోటీని. ఇంకోటి ఏంటంటే ఏవైతే కోరికలు నెరవేరినాక దాతలు వచ్చి వాళ్ళ రూపంలో రైస్ కానీ దాల్ కానీ ఏమైనా సౌదాలు ఏమైనా ఉంటే వాళ్ళు వచ్చి ట్రస్ట్కి ఇస్తే వాళ్ళు మండే ఎప్పుడు వాళ్ళు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. అందరికీ అన్నదానం చేసి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రసాదం తీసుకొచ్చి స్వామికి ఎక్కించినాకనే అందరికి వడ్డించడం జరుగుతుంది. మంచిగా అందరూ కలిసిమెలిసిగా చేసుకుంటారండి. ఇక్కడ కులమతాలు భేదాలు లేకుండా అందరూ ఒకటై చేస్తున్నారు. మీకోసం ఇంకొకసారి ట్రై చేస్తున్నాను అండి. వేరే తను టార్చ్ లైట్ పెట్టుకొని కిందకి దిగుతా అన్నారు. ఒకసారి మీరు చూస్తే ఇక్కడ వాటర్ కొంచెం ఎక్కువనే ఉందంట ఆయన చెప్తున్నారు. వర్షం పడింది కదా, దానివల్ల వాటర్ కొంచెం ఎక్కువ నిండింది అన్నారు. మీరు సోమవారం వస్తే ఖచ్చితంగా దర్శనం చేసుకోవచ్చు. సోమవారం నుండి మీకు ఖచ్చితంగా శివలింగం నందీశ్వరుడితో పాటు మీకు కనపడుతుంది అంటున్నారు. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. సోమవారం అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయంటండి ఇక్కడ. హర హర మహాదేవ్ శంభో శంకర. ఓం నమః పార్వతీ పతై. హర హర మహాదేవ్.